సాధారణంగా వర్గ విభేదాలు, కొట్లాటలు, ఫిర్యాదులు ప్రతి పార్టీలోనూ ఉంటాయి. కుదిరితే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే పోట్లాడుతూనే ఉంటారు. కానీ తెలంగాణలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే తనకు వ్యతిరేకంగా ఉన్న సొంత పార్టీ నేతలు, కార్యకర్తల్ని అరెస్ట్ చేయించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. ఇంతకీ కేడర్పై కాలు దువ్వుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? కాంగ్రెస్ లో కయ్యాలు కామన్. అలకలు, బుజ్జగింపులు, ఆదిత్య పోరు, పదవుల కోసం ఫైట్ సర్వసాధారణం. ఎన్నికల్లో టికెట్, పార్టీ గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టు రాలేదని కొందరు లొలి చేస్తే, ఇచ్చిన పోస్టు నచ్చలేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. నిరసనలు, ఆందోళనలకు దిగుతూ ఉంటారు. అందరూ కాంగ్రెస్ వాదులే. అందుకే చివరికి సర్దుకుపోతూ ఉంటారు. లేకపోతే నచ్చజెప్పి దారికి తెచ్చుకుంటారు. అవసరమైతే బుజ్జగిస్తారు. అప్పటికీ దారికి రాకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎంతో శృతిమించి శాంతి భద్రత సమస్య తలెత్తితే మినహా అరెస్టులకు దారి తీయదు. కానీ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తోట లక్ష్మీకాంతారావు తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తన బలగం పెంచుకునేందుకు చేరికలపై దృష్టి పెట్టారు. గెలిచిన నాటి నుంచే బీఆర్ఎస్, బీజేపీల నుంచి యాక్టివ్ లీడర్లను హస్తం పార్టీలోకి లాగేశారు. ఆ వెంటనే వలస నేతలకు ఎమ్మెల్యే ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో పాత నాయకులను పక్కన పెట్టి కొత్తగా చేరిన వారికి ఇప్పించుకుంటున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో ముందు నుంచి కాంగ్రెస్ ను నమ్ముకొని ఉన్న నేతలు కొద్ది రోజులుగా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. లక్ష్మీకాంతారావు గెలుపు కోసం కృషి చేసిన తమను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యుడి వ్యతిరేకులు దీనిని క్యాష్ చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం ఇలాంటి అసంతృప్తులను చేరదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గంగారాం జుక్కల్ సీటు ఆశించి భంగపడ్డారు. సైలెంట్ గా ఉండకుండా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. అప్పట్లో కాంగ్రెస్ కి ఓటేయొద్దని ప్రచారం చేయడంతో సస్పెన్షన్ వేటు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన గంగారాం పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీని సపోర్టు చేశారు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నా త్వరలోనే కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగానే ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు దూరంగా ఉన్న వారిని గుర్తించి గ్యాప్ మరింత పెంచేలా చేస్తున్నారట. మరోవైపు గంగారాం పార్టీలోకి ఎలా వస్తారో చూస్తానని సవాల్ విసురుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వైరం ముదిరి పాకాన పడింది. ఈ క్రమంలోనే అసంతృప్త నేతలు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుకు వ్యతిరేకంగా హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఆందోళన చేయడంతో గొడవలు మరింత ముదిరాయి. ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ పదవుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారన్న విమర్శలు వచ్చాయి. బేరసారాలకు పాల్పడుతూ దందాలు చేస్తున్నారని ఆరోపిస్తూ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. ఇటు జుక్కల్ నియోజకవర్గంలోనూ వ్యతిరేక వర్గం తమ కార్యకలాపాలను విస్తృతం చేసింది. ఎమ్మెల్యే ఇమేజ్ ని డ్యామేజ్ చేసేందుకు నిరసనలు చేపట్టింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలే జుక్కల్ నియోజకవర్గంలో పర్యటించారు. మినిస్టర్ కార్యక్రమాలను అడ్డుకుంటారన్న అనుమానంతో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అధికార పక్షంలో ఉన్న తమను మంత్రిని కలవకుండా అరెస్టు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పర్యటనలో సొంత పార్టీ వారిని రాకుండా చేయడం ఇదే మొదటిసారి. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్ష నేతలు ఏవైనా అల్లర్లు చేసే అవకాశం ఉన్నా ప్రజా సంఘాల నేతలను ముందస్తు అరెస్టు చేస్తూ ఉంటారు. కానీ జుక్కల్లో అధికార పక్ష నేతలనే పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. విభేదాలతో నియోజకవర్గంలో హస్తం పార్టీ ప్రతిష్ట మంట కలుస్తోంది. వేదికెక్కుతున్న నేతల తీరుతో రాష్ట్ర నాయకత్వం తలబాదుకుంటోంది. జుక్కల్ వ్యవహారాలపై టీపీసీసీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.